హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్నర్ జోన్ 7. ఈరోజు మనం 5th క్లాస్ తెలుగులో 7 అండ్ 8 లెసన్స్ నేర్చుకుంటున్నాం. 7వ పాఠం మరియు 8వ పాఠం నేర్చుకుంటున్నాం. 7వ పాఠం చిట్యాల ఐలమ్మ, 8వ పాఠం వృధా చెయ్యం. ఈరోజు మనం ఉద్దేశం చూసినట్లయితే చిట్యాల ఐలమ్మ లెసన్. అన్యాయాన్ని ఎదిరించడం వీరుల లక్షణం. తెలంగాణ ఎంతోమంది వీరులు, వీర వనితలకు నిలయం. వాళ్ళల్లో ఒకరైన చాకలి ఐలమ్మ గురించి తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం. ఓకే అండి, మీ అందరికీ ఒక క్వశ్చన్. ఇటీవల మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాత ఉన్నటువంటి ఒక పేరు కోటి మహిళా డిగ్రీ కాలేజీని చాకలి ఐలమ్మ మహిళా డిగ్రీ కాలేజీగా మార్చబడింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్ మనం వెళ్ళినట్లే ఇదంతా కూడా పాఠం మీరు 1-2 సార్లు చదివితే మీకు అర్థమైపోతుంది. వాటికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. ఇక్కడ చూద్దాం, చిట్యాల ఐలమ్మ. ఇక్కడ చిట్యాల ఐలమ్మ అంటున్నారు, చాకలి ఐలమ్మ అంటున్నారు. చాకలి ఐలమ్మ అనేది వాళ్ళ ఇంటి పేరు, అంటే చాకలి రజక కులంలో జన్మించింది కాబట్టి చాకలి ఐలమ్మ మనం అంటున్నాం. మరి చిట్యాల ఐలమ్మ అని ఎందుకు వచ్చింది అనేదే మెయిన్ థీమ్ బేస్డ్గా, అంటే మనకు బాగా పోర్ట్రేట్ అయ్యేటువంటి లెసన్ ఇది. ఓకే, గేయం అంటే ఏ ప్రక్రియకు చెందింది అంటే గేయం ప్రక్రియకు చెందింది. ఓకే, నెక్స్ట్ ఏ ఇతివృత్తానికి చెందిందంటే స్ఫూర్తి తెలంగాణ చరిత్ర. ఓకే అండి, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఓరుగల్లు జిల్లాలోని రాయపర్తిలోని కిష్టాపురంలో జన్మించింది. ఎక్కడ? ఓరుగల్లు జిల్లా అంటే వరంగల్ జిల్లాలోని రాయపర్తిలోని ఎక్కడ? కిష్టాపురం. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సింది, ఎందుకంటే వాళ్ళ యొక్క గ్రామాలు కూడా అడుగుతున్నారు, వాళ్ళ యొక్క జిల్లాలు కూడా అడుగుతున్నారు. కాబట్టి మనం ఒక గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 33 జిల్లాలు అయిన తర్వాత ఏ జిల్లాలో ఉంది అంటే వరంగల్ రూరల్లో ఉంది. నెక్స్ట్ వాళ్ళ తల్లిదండ్రులు విషయానికి వస్తే ఓరుగంటి మల్లమ్మ, సాయన్న ఎవరు? దంపతులకు ముద్దు బిడ్డ ఎవరు? చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటిది? ఓరుగంటి మల్లమ్మ, సాయన్న. తర్వాత ఐలమ్మకు మనం చూసినట్లయితే ఫస్ట్ మ్యారేజ్ నుండి ఆమె లాస్ట్ వరకు ఎట్లా పోరాడింది అనేది ప్రతి ఒక్క విషయం కూడా మనకు లెసన్లో మెన్షన్ అయి ఉంది. మీరు చదవాలి, అది గేయ రూపంలో ఉంటుంది కాబట్టి మీరు 1-2 సార్లు చదివినట్లయితే అది ఈజీగా అండర్స్టాండ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ టెట్ 2025 జనవరిలో నిర్వహించబడ్డ టెట్లో ఈ పాఠం నుండి ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఆ క్వశ్చన్ మీకు మేము పోస్ట్లో మెన్షన్ చేస్తాం, అక్కడ మీరు ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 13వ సంవత్సరం వివాహం జరిగింది. ఎవరితోటి? నరసింహులతోటి. ఆ నరసింహులు అంటే ఎవరు? చాకలి ఐలమ్మ అత్తగారి ఇల్లు ఎక్కడ అంటే చిట్యాల. అది ఎక్కడ ఉంది అంటే పాలకుర్తి మండలంలో ఉంది. పాలకుర్తి ఎక్కడ అంటే నర్సంపేట, వరంగల్ ప్రాంతానికి దగ్గరలో అన్నట్టు. అంటే మీకు ఐడియాగా వరంగల్ జిల్లా అని గుర్తుపెట్టుకోండి. ఓకే అండి, నెక్స్ట్ మల్లంపల్లి కొండలరావు అనే భూస్వామికి దగ్గర వీళ్ళు కౌలు తీసుకుంటారు. తర్వాత ఇక్కడ రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ అన్నట్టు, అంటే అక్కడ ఉన్నటువంటి మనం జమీందారీ ఉంటారు కదా సిస్టమ్, అప్పుడు అక్కడ ఉండేదన్నట్టు. వాటికి సంబంధించిన ఇది మనకు గేయం. వాటికి సంబంధించి వాళ్ళ యొక్క అగెనెస్ట్గా పోరాడిందంతా ఉంటుంది చాకలి ఐలమ్మ. ఇక్కడ పట్వారీ అంటే పట్వారీ దగ్గర కూలీ చేయాలి మనం. మనకు ఎంత కౌలు చేసినా ఏం చేసినా మళ్ళీ వాళ్ళకు ఎంత గెయినింగ్ ఇచ్చినా కానీ వాళ్ళకు బాండెడ్ లేబర్ సిస్టమ్ అనేది ఉంటుంది కదండి, అదంతా కూడా అప్పట్లో ఉంది. నెక్స్ట్ మనం ఇంకో స్లైడ్ చూసినట్లయితే ఇక్కడ అన్నాను కదా, రజక కులం అంటే చాకలి అని అర్థం మనకు. నెక్స్ట్ కొన్ని జాతీయాలు ఉన్నాయి. జాతీయాలను మనకు టెట్ 2025లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిదంటే కాలికి బుద్ధి చెప్పు అనేది ఇచ్చారు. ఇంకొన్ని చూద్దాం. తలప్రాణం తోకకు వచ్చినట్లు, తోక తొక్కిన త్రాచు, పొయ్యిలో ఉప్పు వేసినట్లు, అరికాలి వంట నెత్తికి ఎక్కినట్లు, తంతే పరువులో పడ్డట్టు, పోయింది పొల్లు ఉన్నది గట్టి, తర్వాత కడుపు మండింది. ఇవన్నీ కూడా జాతీయాలండి. వీటికి సంబంధించి మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఈ ఏప్రిల్లో మరో
5-6 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరందరూ బీ రెడీగా ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా మంచి మనం నెక్స్ట్ క్లాస్ 6th వెళ్తున్నాం. 6th సైన్స్, సోషల్, తర్వాత సైన్స్ని బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ని అలా డివైడ్ చేస్తున్నాం. అలాగే తెలుగుని కూడా అంటే 8th క్లాస్ వరకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఎక్స్క్లూడింగ్ ఏంటిది మనకు మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ కాకుండా మిగతా ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ పాఠంలో వెళ్ళినట్లయితే 8వ పాఠం వృధా చెయ్యం. దీంట్లో మనకు ముఖ్యంగా నీరు, తర్వాత విద్యుత్ యొక్క మనకు ఎలా వాడుకోవాలి, ఎలా మనకు ఉపయోగం, ఎంత వృధా చేస్తున్నాం అనేది మనకు తెలియజేస్తారు. ఇదంతా కూడా సంభాషణ ప్రక్రియకి చెందిందండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు ఉద్దేశం చూద్దాం ఒకసారి. ఉద్దేశం చూసినట్లయితే నీరు, విద్యుత్ వృధా గురించి అవగాహన కలిగించడం, పోస్టరును పరిచయం చేయడం ఈ పాఠం ఉద్దేశం. ఓకే అండి. ఇక్కడ మనకు నీరు, వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ వాటి మీద అవగాహన. తర్వాత పోస్టర్ అంటే మనకు పోస్టర్ అంటే ఏంటిది అనేది మనం ఇక్కడ నేర్చుకోబోతున్నాం. అంటే 5th క్లాస్కి ఇట్లా నేర్పిస్తున్నారు. సింపుల్ టు కాంప్లెక్స్ కరికులం డిజైన్ అనేది ఎట్లా ఉంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ పోస్టర్ చూసినట్లయితే మనకు గ్రామ ప్రజలారా జాగ్రత్త పడండి, నీటిని పొదుపుగా వాడండి, గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అని మనకు ఒక పోస్టర్ ఇచ్చారు పాఠంలో. మీరు చూడండి, పాఠం మొత్తం చదవండి. ఇందులో సరిత, నర్మద, అనిరుద్, శైలజ, లక్ష్మి అనేటువంటి పాత్రలు ఉంటాయి. సంభాషణ ప్రక్రియ కాబట్టి కొంచెం నీట్గా అర్థమవుతుంది మీకు చదివితే. ఓకే అండి, అది ఇనఫ్. ఎక్కువ టెక్స్ట్ బుక్ని ఎవరైతే బాగా చదువుతారో 1-2 సార్లు అంటే మొక్కుబడిగా చదవద్దు. చదివే విధానం కూడా మనకు తెలుసుకోవాలి. ఎట్లా చదవాలి, ఏం చదవాలి, అది ఎలా చదవాలి, అంటే ఎక్కడ మనం పాయింట్ అవుట్ చేయాలి, దాన్ని ఎక్కడ మనం పాయింట్ అవుట్ చేయకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. మెయిన్ పాయింట్స్ మనం చెప్తున్నాం, వాటిని రాసుకోండి. నెక్స్ట్ నీటిని వృధాను అరికట్టండి అని ఒక గ్రామ పంచాయతీ ఇచ్చారు. ఆ గ్రామ పంచాయతీ జముదాపురం. నెక్స్ట్ ఇదంతా కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ఏ ప్రక్రియకు చెందిందంటే సంభాషణ ప్రక్రియకు చెందింది. ఏ ఇతివృత్తానికి చెందిందంటే పర్యావరణ స్పృహకు. తర్వాత వసంత పంచమి నాడు అనంతసాగర్లో సరస్వతీ మాత ఉత్సవం జరుగుతుంది. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ అండి, చదవండి మీరు. నెక్స్ట్ ఇక్కడ కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ మనకు బిట్స్ ఉన్నాయి. ఇక్కడ టెట్ 2025లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటిదంటే, ఇక్కడ పోతన గొప్ప కవి ఉంది కదా, ఇది అడిగారు, మీరు చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ క్రియారహిత వాక్యాలు అంటే ఏంటివి, క్రియాసహిత వాక్యాలు అంటే ఏంటివి నేర్చుకుందాం. గుర్తుపెట్టుకోండి ఒకటేసారి. క్రియారహిత, సహిత, ఇక్కడ రా అంటే రాను అంటే దాంట్లో లేదు, సా అంటే సై అంటే వస్తా అన్నట్టు, అట్లా కోడ్ గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. క్రియారహిత అంటే కొన్ని వాక్యాలలో క్రియాపదం లేకపోయినా పూర్తి అర్థాన్ని ఇస్తాయి. ఇటువంటి వాక్యాలనే క్రియారహిత వాక్యాలు అంటారు. రహిత అంటే రాను, పోతన గొప్ప కవి. ఇది 2025 జనవరిలో నిర్వహించబడినటువంటి టెట్లో అడిగినటువంటి క్వశ్చన్, చెక్ చేసుకోండి. నెక్స్ట్ సహిత వాక్యాలంటే సై అంటే వస్తాను అన్నట్టు అర్థం. కోడ్ అండి, ఇదేం మనం బుక్లో లేదు, కోడ్ అంతే. మనకు ఎట్లా అర్థమైనా కానీ మనం మార్క్ అంతే, మార్కు పోవద్దు, బిట్టు పోవద్దు, అట్లా ఉండాలి. కొన్ని వాక్యాలలో క్రియాపదం ఉంటుంది అంటే క్రియాసహిత. నెక్స్ట్ పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు. ఏం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు. ఇక్కడ ఏంటి పనే కదండి అది. ఓకే, మీకు అర్థమైనట్లు అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ విశేషణంకి వెళ్దాం. విశేషణం ఎల్లప్పుడూ వాక్యంలో కర్తకు ముందు చేర్చి రాయబడుతుంది. వీర సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. ఇక్కడ కర్త ఎవరు, సైనికులు. దాని పక్కన విశేషణం ఏంటిది, ముందుగా రాయబడ్డది వీర సైనికులు. ఓకే అండి. ఇదంతా కూడా వృధా చేయంకి లెసన్. తర్వాత ఇది క్రిస్మస్కి సంబంధించి చదువు ఆనందించులో. దీంట్లో కొన్ని మనం ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాం. వ్యాసం ప్రక్రియకు చెందింది, సంస్కృతి ఇతివృత్తానికి చెందింది. డిసెంబర్ 25 ప్రతి ఏటా మనం జరుపుకుంటాం. దాంట్లో 3 రోజులు ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఎవరు, మన క్రైస్తవ స్నేహితులు.
24వ తారీఖు క్రిస్మస్ ఈవ్ అనే పేరుతో జరుపుకుంటారు. 25వ తారీఖు క్రిస్మస్, 26వ తారీఖు బాక్సింగ్ డే అని మనందరికి కూడా సెలవులు వస్తాయి. ఓకే, జీసస్ తల్లి మేరీ మాత. జీసస్ తల్లి ఎవరు అని కూడా మనకు అడగవచ్చు. ఎవరు? మేరీ మాత. ఎక్కడ అంటే వాళ్ళు జన్మించింది బేత్లహేమ్. అంటే మనం బుక్లో ఉన్నదే నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు చెక్ చేసుకోండి 1కి 2 సార్లు. 2000 సంవత్సరాల కిందట డిసెంబర్ 24 అర్ధరాత్రి జన్మించాడు. శాంతా క్లాజ్ అని మనం అనుకుంటాం కదా, ఎవరికి? క్రిస్మస్ తాత అంటాం కదా, అతనే ఫాదర్ క్రిస్మస్ అని కూడా మనం పిలుస్తాము. నెక్స్ట్, ధ్రువపు జింకలు లాగే బండి ఉంటుంది. ఇదంతా కూడా మన క్రిస్మస్ పాఠానికి అంటే ఆ వ్యాసానికి సంబంధించింది. ఇంకా మీకు అవగాహన ఇంకా కలగాలంటే మీరు టెక్స్ట్ బుక్ రిఫర్ చేయండి, చదవండి. ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు మనకు మంచిదే జరుగుతుంది కానీ చెడు జరగదు. వీటికి సంబంధించిన బిట్స్ అన్నీ మన పోస్ట్లో పెడుతున్నాం, మీరందరూ కూడా చెక్ చేసుకొని రాయండి. అందరికీ థ్యాంక్ యూ అండి. మనం 200 సబ్స్క్రైబర్స్ దాటాం. ఇంకా మీరు మీ ఫ్రెండ్స్ తోటి కూడా చేపియండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్లలో ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చేపియండి. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి అండి. మీరు ఎంతలా ఎంకరేజ్ చేస్తే మేము అంత మంచి కంటెంట్ తోటి వచ్చే ప్రయత్నం చేస్తాం. మేము కూడా డిఎస్సి ఆస్పిరెంట్సే కాబట్టి ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్ అనేది మాకు కూడా తెలుసు కాబట్టి మేము మీకు ఇంత హార్డ్ వర్క్ తోటి అందిస్తున్నామండి. సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.